సార్ ఇంకోటంటే ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి గతంలో ఆయన 14-19 సంక్రాంతి కానుక అని, రంజాన్ తోఫా గాని, బక్రీద్ కానుక గాని ఇలాంటివి ఇచ్చుకుంటూ వచ్చారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ రేపు సంక్రాంతికి ఇవ్వబోతున్నారని మనకు ఈ 2 డేస్‌లో ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది కూడా అఫీషియల్ అవుతది అని అంటున్నారు. సో వేరేస్ మనం జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నట్లయితే ఇయన్నీ ఏమి ఇవ్వలేదు. జస్ట్ ఆ నవరత్నాల మీదే కాన్సంట్రేషన్ చేశారు తప్ప ఈ సంక్రాంతి కానుక అని, బక్రీద్ రంజాన్ తోఫా గాని ఇవేమి ఇవ్వలేదు. సో మేము నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మేము ఇవ్వబోతున్నాం అన్నట్టుగానే వీళ్ళందరూ చెప్తున్నారు. దానికి మీరేమంటారు సార్? నిన్న అనంతపూర్‌లో అనుకుంటారు ఎళ్ళా కందిపప్పు చూసారు. ప్యాకెట్ నిండా గాలి వెంపి పావు కేజీలు ఉన్నాయి కేజీ ప్యాకెట్లలో. ఒకసారి చూసమండి ఒకసారి. హ్మ్. అలాగా ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక విధానం ఉంటదండి. హ్మ్. నవరత్నాల పథకాల్లో గత ప్రభుత్వంలో మొత్తం సంక్షేమానికి పెద్ద పెట్టేసి సంవత్సరంన్నర బడ్జెట్‌ని ప్రజలకి పందేరం పెట్టింది డీబీటీ పథకం ప్రకారం. హ్మ్. వీళ్ళ చేతిలో సంచెట్టి సంక్షేమ పథకాలని చెప్పి రంజాన్ తోఫా, మీరు చెప్పిన బక్రీద్ తోఫా అండ్ సంక్రాంతి సంక్రాంతి కానుక. ఏటిస్తారో అందరికీ తెలుసు. హ్మ్. ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలుసు. ఓకే. మళ్ళీ మరి నారాయణరావు లాంటి వ్యక్తి వచ్చే మరి అది ఆ తుఫాన్ బాధితులకు పంచిన లెక్కలు చెప్తే మరి నా వల్ల కాదు. కానీ అది కొంచెం కంపేర్ చేస్తే జీవో రిలీజ్ అవుద్ది కదా రేపు. దానికి ఎంత అమౌంట్ అలొకేట్ చేశారో హ్మ్. అది సంవత్సరంన్నర బడ్జెట్‌లో డబ్బులు తీసి పంచిన జగన్మోహన్ రెడ్డి గారితో ఏ బేరీజ్ చేసుకొని కంపారిజన్ చేస్తారో అసలు చేసుకుందాం. ఓకే. అంటే మీకు అర్థమైందా? డీబీటీ పథకంలోగా ఉదాహరణకు అమ్మఒడి అనుకోండి, లేకపోతే రైతు భరోసా అనుకోండి, ఏదైతేనే డబ్బులు పడ్డాయి కదా. అవును. పడిన లెక్క ఎంత ఉందో తెలుసు కదా. అవును. అదెంత సంవత్సరంన్నర బడ్జెట్ లెక్కలతో సైతం ఉంది. 2,70,000 కోట్లు పైచీలకి ఇచ్చారు. హ్మ్. పైపచ్చి సెంటున్నర భూమి ఇవన్నీ కలిపితే కూడా 3,45,000 కోట్లు ఎంతో ఇచ్చారు ఆయన. హ్మ్. అది ప్లస్ ఇది కంపారిజన్ చేద్దాం. హ్మ్. మీకు అర్థమైందా? చేసి అప్పుడు మీరు చెప్పిన తోఫాలు గీఫాలకి లోపల పప్పు బెల్లాలు ఎంత ఉన్నాయో, బియ్యం ఎంత ఉన్నాయో, సంచి ఎంత ఉందో అన్నీ తెలుస్తాయి. దాన్ని నేను మీరు కాదు, వాళ్ళు ఇచ్చి జీవో ఉంటుంది. ఆ జీవోకి సంక్రాంతి కానుకకి ఎంత అలకేట్ చేశారు, ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు, అది ఫిగర్ కంపారిజన్. సార్ ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్రంలో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్‌కి సిలబస్ అనేది చేంజ్ చేయబోతున్నారు. సో సిలబస్ చేంజ్ చేసి ఇప్పుడు ఏదైతే ఏఐ అనేది ఇప్పుడు మార్కెట్‌లో ప్రెజెంట్ అదే ట్రెండ్‌గా అదే సిలబస్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. కొన్ని కొన్ని యూనివర్సిటీస్‌లో ఏఐ కూడా ఇప్పుడు నడుస్తుంది. సో వెల్ అండ్ గుడ్ బానే ఉంది. సో లాస్ట్ గవర్నెన్స్ కనుక చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నెన్స్ కనుక చూసినట్లయితే ఏదైతే ఎంబీఏ అని పీజీ స్టూడెంట్స్ గాని స్కాలర్‌షిప్స్ అనేది ఎత్తేసారు. మొత్తం కంప్లీట్‌గా తీసేసారు. 14-19 వీళ్ళు ఇచ్చారు. అండ్ 19-24 జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ తీసేసారు. ఏదైతే చదువుకి ముందు పీఠం వేస్తున్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి స్కాలర్‌షిప్ తీయడం ఏంటి చాలామంది అప్పుడే క్వెషన్ చేశారు. స్టూడెంట్స్ కూడా క్వెషన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీళ్ళొచ్చి మళ్ళీ అది ఇంప్లిమెంట్ చేస్తాం అన్నట్టుగానే చెప్తున్నారు. దానికి మీరేమంటారు సార్? ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వమనండి ఫస్ట్. ఇస్తున్నారన్నాక సార్ రేపు అకాడమిక్ మార్చ్ అండ్ ఏప్రిల్‌కి మరి ఇస్తాను. అకాడమిక్ ఇయర్ సంగతి. హ్మ్. అది మీరు ఎలక్షన్లు పెట్టుకుని పాపానికి ప్రజలందరూ గాలికి దూటికి పోవాలా? హ్మ్. ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క విధానం ఉంటుందండి. దాంతో మీరు కంపేర్ చేయకండి. ఓకే. 19 నుంచి మీరు 14 నుంచి 19 దాకా ఇచ్చినప్పుడు మీకు ఎందుకు ఓట్లు పడలే? 23 స్థానాలకు ఎందుకు కన్ఫైన్ అయ్యారు? అవును. నిజంగా ఇవ్వలేదు. వీళ్ళు 11 స్థానాలకు వీళ్ళు కన్ఫైన్ అయ్యారు కదా. అవును. ఏ విధంగా దీన్ని విశ్లేషిస్తాం? స్కాలర్‌షిప్పుల మీద ఎంతమంది చదివేస్తున్నారు? మీరు ఎంబీఏ చదివుంటారు. ఎంబీఏ క్లాస్‌మేట్స్ మీకు ఉంటారు. ఎంతమంది స్కాలర్‌షిప్‌తో చదువుతారు? లేదు. ఇద్దరు ముగ్గురు ఉంటారు క్లాస్ మొత్తం మీద. అవునంటారా కాదంటారా? మా దాంట్లో అది కూడా లేదు. అది కూడా లేదు. సో ఇద్దరు ముగ్గురు చదివిన దగ్గర నేను చదువుకున్న ఎంబీఏ చేసినప్పుడు నాకు తెలుసు ఎంతమంది స్కాలర్‌షిప్ నుంచి చదువుతారు. హ్మ్. సో ఆ వెసులుబాట్లు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయో అందరికీ తెలిసినవే. దానికి ఔట్ ఆఫ్ ద వే ఒక ప్రభుత్వ పథకం కింద దాన్ని అనౌన్స్ చేసి ఇవ్వాలన్న దాని మీద ఆక్షేపణ అంటే కొంచెం ఆలోచించవలసిన విషయం. ఓకే. ఎందుకంటే సామాజిక వర్గ పరంగా కొన్ని వీళ్ళకి ఎలా అలొకేషన్స్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు నాగాలాండ్ వీటి నుంచి వచ్చి ఉండేవారు మా స్టూడెంట్స్, మా కొలీగ్స్ హ్మ్. నాతో పాటు చదువుకున్నాం. వాళ్ళకి నార్త్ ఈస్టర్న్ దగ్గర నుంచి ట్రైబల్ దీంట్లో వాళ్ళకి ఎంత డబ్బులు వచ్చేవో ఏం చదివారో నాకు తెలుసు. హ్మ్. ఇదన్నీ ప్రభుత్వ విధానాలు, జాతీయ విధానాలు అన్నీ ఉన్నాయి. కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక ప్రభుత్వ పథకం కింద ఇది ఇవ్వలేదు, ఈ సంక్షేమం ఇవ్వలేదు, దాంతో దీంతో కంపేర్ చేస్తుంటే అది ఎడ్డిమాల కొంతనం అంటారు. ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే సూపర్ 6 అనేది పెట్టారు సార్. సూపర్ 6లో మహిళలకి ప్రతి నెల 1,500, 1,300 ఇస్తా 1500. 1,500 ఓకే. 1,500 మహిళలకి ప్రతి నెల ఇస్తానని చెప్పారు. సో నెక్స్ట్ ఇంకోటేంటంటే ఏదైతే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? జాబ్‌లెస్ ఇంకోటుంది. జాబ్‌లెస్ ఎవరైతే వాళ్ళు వాళ్ళకు 3,000 అనేది ఇవ్వడం జరుగుతుంది అని వాళ్ళు సూపర్ 6లో కూడా రాయడం జరిగింది. సో అంటే కొంతమంది ఇక్కడ న్యూట్రల్ పీపుల్స్ గాని, వైఎస్ఆర్‌సీపీ వీళ్ళందరూ గాని ఏదైతే ఆహ్, గ్యాస్ గాని, ఫ్రీ బసెస్ గాని, రైతుల గురించి గాని, స్టూడెంట్స్ గురించి గాని ఇయన్నీ అడుగుతున్నారు కాబట్టి మిగతా ఈ 2 సరిగ్గా క్వెషన్ చేయని పరిస్థితి మనం చూసాం. నిన్న కూడా కరెంట్ చార్జెస్ మీద గాని, మొన్న రైతుల గురించి గాని, రేపు జనవరి 3వ తారీఖున స్టూడెంట్స్ గురించే మాట్లాడుతున్నాం. నెక్స్ట్ ఏదైతే జాబ్స్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. వీళ్ళే కొన్ని వాళ్ళ టీడీపీ గాని, జనసేన గాని సోషల్ మీడియా హ్యాండిల్స్ మనం చూసినట్లయితే ఏదైతే జాబ్ మేళా అని పెడుతున్నారు కొన్ని కొన్ని కాలేజెస్‌లో.
దాని కింద జాబ్ ఇప్పిస్తున్నారు. ఏదైతే దీని గురించి ఎవరు మాట్లాడని పరిస్థితి మనం చూస్తున్నాం. దానికి మీరేమంటారు సార్? టైం వేస్ట్ అంటారు. అంటే తెలుగుదేశం ప్రభుత్వం గతంలో నిరుద్యోగ వృత్తి ఎలక్షన్కి 2 నెలలు 3 నెలల ముందు ఇచ్చింది. 4 మంత్స్ ఇచ్చింది. అదే పని ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ముందు ఇస్తారన్నది అందరికీ జగమెరిగిన సత్యం. హ్మ్. దాన్ని పట్టుకుని మొదటి నుంచి ఇవ్వలేదని ఏడిస్తే ఎవరికి ఉపయోగం? చెమటోడి మీద సంఖం వందినట్టు ఉంటుంది. మూడో పాయింట్, ఇవాళ ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో కరెంటు ఛార్జీలు నిరంతరం భరించవలసిన బాధ్యత ప్రజల మీద కాబట్టి దాని మీద ధర్నా చేశారు. హ్మ్. రైతులకు గత ప్రభుత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 13,500 ఇస్తాను దగ్గర 20,000 ఇస్తారని చెప్పి ఇవాళకి తుఫాన్ బాధితుల్లో జిల్లాకి 2-3 చొప్పున ఏ అగ్రిగేట్ని చనిపోయిన ఉదంతం చూస్తే త్రిసభ్య కమిటీ ఇచ్చింది నేను రిపోర్టు. హ్మ్. దగ్గర 95 మంది 150 పైచీలకు బలవన్మరణాలు, రైతులు ఘోష. నేను పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన కోతవేటి దూరంలో కడపలో ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది ఒక రైతు. హ్మ్. ఎందుకంటే వాళ్ళ మానసిక సంఘర్షణ, ఈ తుఫాను అన్ఎక్స్పెక్టెడ్ రైన్స్ వల్ల వచ్చిన ఎఫెక్టు, ఈ ప్రభుత్వ సహాయ సహకారాలు అందించకపోవడం, పంట బీమా లేకుండా, గిట్టుబాటు ధర ఇవ్వకుండా, సరైన టైంలో గోను సంచులు ఇవ్వకుండా, ఇవన్నీ పడుతున్న మానసిక సంఘర్షణకి జిల్లాకి అగ్రిగేట్ని 2-3 చనిపోతున్నారు. ఇది కాక ఆడపిల్లల మీద దౌర్భాగ్యాలు ఎలా ఉన్నాయి చూస్తున్నాం. సో వీటిలన్నిటి మీద చూస్తున్న దగ్గర 6 నెలల్లోనూ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పోయిందని ఇదే అపోజిషన్ ఢిల్లీ వేదికగా జాతీయంలో ఉన్న అన్ని అపోజిషన్ పార్టీల అటెన్షన్ డ్రాగ్ చేయగలిగింది. ఇది కాక ప్రజలు రోడ్డు మీదకి వచ్చిన ఉదంతం ఈ నెలలోనే 2 సార్లు కనబడింది, డిసెంబర్ నెలలో. అవును, రైతు దీక్షనే, నెక్స్ట్ ఇది నేను జరిగిన విద్యుత్ ఛార్జీ. సో ఆబ్వియస్గా వాళ్ళు చెప్పిన శ్రీలంక చేయడానికి ఈ ప్రభుత్వం 6 నెలలు బట్టి కంకణం కట్టుకొని నడుస్తుందా? ఆర్థిక సంక్షోభానికి తెరలేపుకుంటూ ఆర్థికంగా కుదేలు చేయడానికి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి, రేపు మంగళవారం మళ్ళీ 5,000 కోట్ల అప్పులు రెడీగా ఎత్తుకొని వస్తున్నారు. సంపద సృష్టిస్తా ఉన్నారు. అదే మరి అప్పులు చేయడం సంపద సృష్టి నాకు అర్థం కావట్లే. అంటే మీరు అంటున్న 1,500 రూపాయల ఆడపిల్లలకి ఇవ్వడం అన్నది ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ కాదండి. వీళ్ళు ఎలక్షన్ కోసం వేసిన ఒక బిస్కెట్, దానికి ప్రజలు ప్రలోభానికి లోనే అనుభవిస్తారు. అందుకని ఏముంది, దురాశ దుఃఖానికి చేయటం కాదు. మన చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం. ఇంట్లో కూర్చుని తారలాడిందని చెప్పి ప్రతివాడికి డబ్బులు ఇస్తాను ఇది అవుతుందని భ్రమంలో మీరుంటే శాశ్వత పథకాల క్షణికమైన ఆవేశానికి గురై లోనై దానివల్ల వచ్చిన పర్యవసానం తెలుసుకోమనండి ప్రజల్ని. ఇప్పుడు ఎవరికైనా మన గత అనుభవం చూస్తే నిరుద్యోగ భృతి అన్నాడు. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇచ్చారు? లాస్ట్ 3 నెలలు 4 నెలలు మీరే చెప్తారు, నేను కూడా కాదు. అది ఇట్స్ అ ప్రూవెన్ ట్రాక్ని కూడా మళ్ళీ నిరుద్యోగ భృతి ఇస్తానంటే నమ్మితే, గొర్రె కషాయం నమ్మితే ఎవడో ఇచ్చేస్తాడు. రాత్రి మాంసం కొరత పంజరమే అందరికీను. అది జరిగింది. రెండోది, ఇవాళ మీరు నిరంతరం జరుగుతున్న కార్యక్రమాలకి ఎప్పుడైతే అబ్స్టకల్స్ క్రియేట్ అవుతున్నాయో, ఒక అకాడమిక్ ఇయర్, ఒక ఫైనాన్షియల్ ఇయర్ జంప్ కొట్టేస్తుంటే ఎవరు దాన్ని బాధ్యత వహించాలి? ఎలక్షన్స్ ఓడబెట్టమని వాళ్ళటప్పుడు మాకు ప్రెసిడెంట్ రూల్ ఉంచండి. మీరు వచ్చి ఈ పథకం ఉన్నదాన్ని డిస్టర్బ్ చేస్తారు. ఒక అకాడమిక్ ఇయర్ని ఎత్తేసారు మీరు ఏకంగా. జూన్లో ప్రభుత్వ స్థాపన వచ్చింది, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే 1 సంవత్సరం లేచిపోయినట్టే కదా. అవును, అంటే ఇప్పుడు ఈ ఎక్కడ కాదు నాకు తెలియదు, సిలబస్లు మారుస్తారు. గత ప్రభుత్వం సిలబస్ మార్చింది, ఈ ప్రభుత్వం మళ్ళీ సిలబస్ మారుస్తారంటే తమాషాలుగా ఉందా? అంటే ప్రెసెంట్ జరుగుతున్న ఏదైతే ట్రెండ్ ఉందో, సో ఇప్పుడు ఏఏ అనేది గట్టిగా ఉంది, ఏఏ సంబంధించిన అయిపోతున్నారు. ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి చెప్పమంటావా? దేర్ ఆర్ సమ్ ఇన్నోవేషన్స్ విచ్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ వైడ్. స్లోగా అది అడాప్టబిలిటీ అవుతుంది. అడాప్టబిలిటీకి నీకు కాపబిలిటీ కాంపిటెన్సీ లెవెల్ లేకుండా వాడికి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? నీతో పాటు వాడు ఇంకో బ్యాచ్ రెడీగా ఉంటారు ఉద్యోగాలు కావాలని. అవును, ఎండడానికి 4 పెపేగా ఇంగ్లీష్ మాటలు మాట్లాడడానికి చాలా బాగుంటున్నాయి, కానీ అండ్ ఇట్ కమ్స్ టు ఇంప్లిమెంటేషన్ ఆంధ్రప్రదేశ్లో ఏ టెక్నాలజీ ఏం పని చేసేస్తారు ఇప్పుడు చెప్పమను. అంటే స్టూడెంట్స్ వచ్చి కదండి, స్టూడెంట్స్ నిజంగా చదువుతారు. ఎల్కేజీ నుంచి పెట్టేస్తారు ఏ టెక్నాలజీ పోని, వాళ్ళు కొత్త సిలబస్ అని, లేదా 6వ క్లాస్ నుంచి పెట్టేస్తారు. ఇంజనీరింగ్ ఆల్రెడీ ఏ బ్రాంచ్ తెలుసు కదా. ఉంది. ఏం చేస్తున్నారు? ఎంతమందికి ఉపాధి కల్పించారు చెప్పమని స్టాటిస్టిక్స్ తీయండి ఒకసారి. నాకు తెలిసి 1 ఇయర్ నుంచి ఉంది. పాస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి ఉంది. ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఉంది చెప్పమనండి. క్యాంపస్ రిక్రూట్మెంట్లు జరుగుతుంది. ఇందాక మీరు చెప్పారు జాబ్ మేళాలని. క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఏ టెక్నాలజీ ఎంతమంది ఇస్తారు చెప్పమనండి. నేను అంటుంది ఏంటంటే, మనకి ఇప్పుడున్న టెక్నాలజీకి అడాప్టబిలిటీకి బేసిక్స్ నేర్పుతారు. బేసిక్స్ ఉన్న యూనిట్స్ ఏమైనా ఉన్నాయి వరల్డ్ వైడ్లో? ఏ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని చేస్తున్న సంస్థలు ఎన్నో ఉన్నాయి. అవును, ఎంత ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు? అసలు హ్యూమన్ క్రియేటివిటీకే దెబ్బ పడుతుంది. అది దట్స్ డిఫరెంట్ క్రియేటివిటీ. హ్యూమన్ ఎంప్లాయ్మెంటే తగ్గిపోతుంది దానివల్ల. ఇది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది ఒక పక్కన. సార్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో సార్ చాలామంది ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత సో వాళ్ళు కోర్సెస్ సంబంధించింది ఫస్ట్ వాళ్ళు చూసేది హైదరాబాద్, అమీర్పేట, కేపీహెచ్పి, ఈ రెండింటి ఆంధ్ర రాష్ట్రం నుంచి తరలిస్తున్నారు. సో ఏదైతే అమీర్పేట కానీ కేపీహెచ్పిలో కానీ ఏదైతే ఒక సిస్టమ్ ఉందో, ఏదైతే ఒక కోచింగ్ సెంటర్స్ కానీ అక్కడ ఉందో, అది ఆంధ్ర రాష్ట్రం పెట్టాలని ఏ గవర్నమెంట్ కనిపించలేదా సార్? ఇప్పుడు ఎవరు పెడతారండి? నాకు తెలియక అడుగుతాను. ప్రీవియస్ నేను ఒక మాట చెప్తాను, ఒక 10 years నుంచి మనం చూస్తున్నాం కదా, 10 years నుంచి వస్తున్నారు, తరలిస్తున్నారు. ఎందుకని అక్కడ పెట్టలేకపోతున్నారు? ఏ గవర్నమెంట్ అయినా కానీ. గవర్నమెంట్ ఎందుకు పెడుతుందండి? ఇప్పుడు మీకు ఉదాహరణకు చిన్న విషయం చెప్తాను మీకు. దోస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ కోచింగ్ సెంటర్సే కదా. అవును,
కోచింగ్ సెంటర్ నుండి విజయవాడ నుంచి ఎంతమంది వస్తారో పట్టుకడికి అగ్రిగేట్ లేకుండా ఒక బ్రాంచ్ పెట్టడానికి వాడెందుకు ప్రయత్నించట్లే? గవర్నమెంట్ కూడా ఎందుకు ఇన్వైట్ చేయట్లేదు? ఎందుకు చేస్తుంది? రూమ్ లో పెట్టి సోషల్ చెప్పడానికి ఏముందండి? గవర్నమెంట్కి ఏం సంబంధం దాంట్లో? అసలు ఏం చేస్తుంది గవర్నమెంట్? అంటే ఇనిషియేట్ తీసుకుని వాళ్ళని అర్థం వెల్కమ్ కావాల్సిన చేయాలి విషయం కదా. ఏంటంటే ఈ కోచింగ్ సెంటర్లు విజయవాడలో పెట్టడం క్రైటీరియా కాదు, ఇక్కడ కోచింగ్ సెంటర్స్ త్రూగా ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అన్నది కాన్సెప్ట్. ఉమ్. ఇక్కడ మీకు ఉదాహరణకి ఈ కోచింగ్ సెంటర్ వాడికి ఎవరితోనో టైఅప్ ఉండి వీడికి ఎక్కడో దగ్గర ఉపాధి ఇవ్వగలుగుతున్నాడు. ఇదే ఆంధ్రప్రదేశ్లో పెట్టుకొని అక్కడ టెక్నాలజీకి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఎవరితోనో మళ్ళీ ఈ తెంగర వ్యాపారం ఎందుకు? ఓకే. ఇక్కడ వీడు సర్టన్ ఇన్స్టిట్యూట్స్ సర్టన్ ఆర్గనైజేషన్స్తో టైఅప్లు ఉండి వాళ్ళు ఆ కోచింగ్ సంబంధించినవి అడాప్ట్ చేసి ఇస్తున్నారు. ప్రధానికి క్యాంపస్ రిక్రూట్మెంట్లు ఉంటాయి, నాకు తెలిసింది మీకు చెప్తా. క్యాంపస్ రిక్రూట్మెంట్లో వాళ్ళకి ఆ కంపెనీలో చేస్తున్న ప్రోడక్ట్ యొక్క టెక్నాలజీ కుదరదు. అప్పుడు వాడు ఏం చేస్తాడు? వీళ్ళు హ్యావ్ ఎ టైఅప్ విత్ రెస్పెక్ట్, మీరు చెప్పిన కోచింగ్ సెంటర్కి టైఅప్ పెట్టి ఈ బ్యాచ్ని అక్కడికి పంపిస్తే వీళ్ళు కోపం చేసి మాకు ఇవ్వండి. వీడికి ఏమవుతుంది? ఇట్స్ అన్ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ దీస్ టూ. మా కోచింగ్ క్యాంప్లో మేము 50 మందిని రిక్రూట్ చేయగలిగాం, ఇలాంటి చెప్పుకోవడానికి వాళ్ళకి అడ్వాంటేజ్ వస్తుంది. అప్పుడు వాడు ఏం చేస్తాడు? బిజినెస్ మోడల్ పెరుగుతుంది వాడికి. అలా ఆపర్చునిటీస్ ఇక్కడ ఉన్నాయి. ఓకే. అక్కడ ఏమున్నాయి? ఇప్పుడు ఉదాహరణకి అక్కడైనా ఒక క్యాంపస్ రిక్రూట్మెంట్ చేస్తాడు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లేదా కోయంబత్తూరు ఎక్కడికి పంపించాలి కదా. అవును. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి అక్కడ నువ్వు చేస్తున్న పని ఏందో చెప్పమంటే అది తప్ప అన్ని మాడితే కోచింగ్ సెంటర్ తీసుకెళ్ళి పెట్టమంటారు అక్కడ. దేనికి? ఓకే. అది ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వం ఎప్పుడైనా సరే అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి ఇప్పుడు కియా పక్కన ఉదాహరణకి ఒక కోచింగ్ సెంటర్ వెళ్ళింది అనుకోండి, మీరు అన్నట్టు టెక్నాలజీ ఆటోమొబైల్ టెక్నాలజీలో అడాప్టబిలిటీకి అన్నప్పుడు కియా రిక్రూట్ చేసుకుంటే పెట్టినా అర్థం ఉంటుంది. అక్కడ కియా రిక్రూట్ చేసుకుంటే అవును. ఎంప్లాయ్మెంట్ ఎవరికి లేదని బోర్డు పెడతారు చూడండి ఒకసారి కియాకి వెళ్ళి. ఉన్నాయి. ఎవరికి ఉంది? ఎవరికి అంటే బోర్డు లేదు, బోర్డు ఉన్నాయి అంటున్నాను. బోర్డు ఎవరికి ఉంది? వాడికి కావాల్సిన వాడు ఎక్కడ వరల్డ్ వైడ్లో తెచ్చుకుని ఆయన బంద్ చేయిస్తున్నాడు, అక్కడ ఉపాధి. దానివల్ల రెవెన్యూస్ టు ద స్టేట్. అక్కడ అనంతపూర్ పరిసర ప్రాంతాల్లోకి ఆర్ కార్డు ఇస్తాం, 70% రిక్రూట్మెంట్ లోకల్ రైట్లను ఇస్తామని ఏమైనా చెప్పండి, చూపించండి. కొంతమంది అక్కడ లోకల్లో పనిచేస్తున్నారు, ఏదైతే రాపుతాడో ఆ నియోజక అక్కడ కొంతమంది అక్కడ పనిచేస్తున్నారు అంటున్నారు. అలా గోరంట్ల మాధవ్ బట్టలు ఎప్పుకుని తిరిగినాడు, అది తగు అదే కదా. 70% రిక్రూట్మెంట్ ఇవ్వడం మా వాళ్ళకి కూర్చుంటేనే కదా మెట్టి దెబ్బలు పడి బయటకు వచ్చాడు. జరగవండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.